ఇంట్లో అందరూ అయితే భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక అందరూ అలా కూర్చుంటే కృష్ణ అయితే రేవతిని ఇలా అడుగుతుంటుంది. ఏంటి అత్తయ్య పెద్ద అత్తయ్య రాలేదా అంటే, నీకు తెలుసు కదా ఆవిడ కొందరు మనుషులు ఉంటే కొందరి దగ్గరకు రాదు, నువ్వు పద కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణకైతే ఒక మెసేజ్ వస్తుంది. అది ఏంటి అని చూసేసరికి మురారి అయితే మెసేజ్ పంపిస్తాడు. అది ఏంటి అనేసరికి, భవాని పెద్దమ్మ వస్తుంది, నీ పక్కన ప్లేస్ ఉంచు, నేను తీసుకుని వస్తానని చెప్పి మురారి మెసేజ్ చేస్తాడు. ఇక మధుకర్ దేవ్ వాళ్ళు అలా కూర్చుంటే వాళ్ళని ఆ వట్టుపక్క పంపించి 2 చైర్లు పక్క పక్కన ఖాళీ ఉంచుతుంది. ఇంతలో పెద్దత్తని తీసుకొని మురారి వస్తాడు. మురారి అయితే పెద్దమ్మ నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోబెడతాడు. ఇంతలో కృష్ణ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ కూర్చో, ఎందుకు అలా నిలబడ్డా తినవేంటి అని చెప్పి కూర్చోబెడతాడు. ఇక భవాని పక్కన కృష్ణ కూర్చోవడం చూసి భవాని అయితే గట్టిగా అరుస్తుంది. అది చూసి కృష్ణ అలాగే మురారి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. భవాని అరిసేసరికి మురారి కృష్ణ అయితే షాక్ అయిపోయి షాక్లో అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Thanks for watching.